పల్లెగూడెంలో కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పర్యటించారు. మండలంలోని వెంకటరాయపాలెం, అప్పారావుపేట, గొల్లగూడెం, మోదుగుంటలో కూటమి అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా చేసిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి మోదీ అని అన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు మోదీ ద్వారా అందిస్తున్నవేనని చెప్పారు. ఈ విషయంపై తాడేపల్లిగూడెంలో బహిరంగ చర్చకు సిద్ధమని భూపతిరాజు శ్రీనివాసవర్మ సవాల్ విసిరారు. ఎడపేడ ఎక్కువని చెప్పండి అన్న. రికమెండేషన్ అండి అనండి. అలాగే అలాగే నేను మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం సోదరనా అన్న. యాంగ్లర్ తిప్పించానా అన్న. నడవాలి 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 జీవితం ప్రారంభించి నేడు అంచెలంచెలుగా ఎదుగుతూ మరి నేడు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నిస్వార్థ పరులు, అతి సామాన్యులు మరి మన భూపతి శ్రీనివాసవర్మ గారి ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుపై ఓటేసి మరి వారిని పార్లమెంట్ పంపించే బాధ్యతను తీసుకుంటారని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీ ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఏదైతే మీకు ఆశ చూపించి ఓటుకు డబ్బులు ఇస్తూ ఉన్నారో అది మీకు ఒక్క నెలలోనే దానికంటే ఎక్కువ లబ్ధి పొందే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కల్పించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు 2-3 కారణాలు చెప్పి క్లుప్తంగా సమయం చాలా చోట్లకి వెళ్ళాలి కాబట్టి మా గొంతుకు ఓటు వేయాలనేటువంటి విషయం ఒకసారి చెప్తున్నాం. ఒకటి ఇవాళ 3 పార్టీల కలయిక. ఒకటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అతి శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ పథకాల్లో కూడా ఈ సైకో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏమీ లేదనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. దయచేసి చాలామంది ప్రచారం చేస్తున్నారు మళ్ళీ ప్రభుత్వం రాకపోతే ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు అయిపోతాయి అని. ఆయన కూడా చెప్తున్నాడు ప్రతి సమావేశంలో. అసలు ఈ సన్నాసి ముఖ్యమంత్రి తెలుసా లేదా అని అడుగుతున్నాడు. ఈ పనికిమాని చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రికి అసలు పథకాల మీద ఏమైనా అవగాహన ఉందా అని నేను అడుగుతున్నా. ఈవేళ రాష్ట్రంలో అమలయ్యేటువంటి ప్రతి సంక్షేమ పథకము కూడా కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారి ద్వారా రాష్ట్రానికి అందించబడుతున్నాయని చెప్తున్నాను. అవసరమైతే బహిరంగ చర్చకు ఈ విషయంలో తాడేపల్లిగూడెంలో ఇవాళ సవాల్ చేస్తున్న మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే తాడేపల్లిగూడెంలో నగర నడిబొడ్డున బహిరంగ చర్చకి ఈ పథకాల మీద చర్చించడానికి ఈ చిల్లర కొట్టు సత్యబాబు గారు వస్తాడా అని నేను అడుగుతా ఉన్నా. ఈ చిల్లర కొట్టు సత్యబాబుకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా చిన్నప్పుడు చిల్లర కొట్టు చిట్టమ్మ అని సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెంలో చిల్లర కొట్టు సత్యబాబు గారు అనేవాడు ఒకటి తయారయ్యాడు. చిల్లర కొట్టుడు కాంచి పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీల వరకు కూడా వీడికి కావాలి. సామాన్య గృహుడు ఇల్లు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఎంత కష్టమో తెలుసు. ఈ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ పథకాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా అని నేను చెప్పుకుంటూ పోతే 100 పథకాల వరకు చెప్పాలా. ఈ గృహాలన్నీ ఎవడి అని అడుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జగనన్న కాలనీలుగా పెట్టినటువంటి గృహాలన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఇవాళ ఏ పథకం గురించి చెప్పినా అవి కేంద్రం నుంచే తప్పించి వీడి ప్రమేయం లేదు కాబట్టి ఏమి కూడా రద్దు కావు అనేటువంటి విషయం చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. ఇవాళ వైసీపీ